ఆరాధనా క్రమానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, మీ యొక్క మహాకృప చేతను దయచేతను నన్ను మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఉంచి నా నాయన తండ్రి, మరి మమ్మల్ని ఎంతో దూరాన్ని నుంచి ఆలయానికి నడిపించి ఈ యొక్క ఆరాధనా క్రమాన్ని జరిపించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ దినము మీకు ఎంతో ఇష్టమైన దినము, మీకు ప్రతిష్ఠితమైన దినము ప్రభువా. ఈ యొక్క దినాన్ని తండ్రి మీకు ఇష్టమైన రీతిలో మేము జరిపించడానికి మీ కృప మాకు అనుగ్రహించండి నాయన. మరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇంకా రావాల్సిన వారిని నడిపించమని వేడుకుంటున్నాను నాయన. ఈ యొక్క ఆరాధనా క్రమాన్ని ఆదరించి అంతవరకు జయప్రదం చేసి మీ నామాన్ని మహింపరచుకోమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ పాటల పుస్తకంలో నుంచి 15వ పాట, జయశీలుడా మా యేసయ్య అన్న పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దామండి. 15వ పాట, జయశీలుడా మా యేసయ్య, మొదటి పాట 1:5. Hello, praise the Lord. Hello.
హల్లెలూయా. రెండవ పాటగా 720వ పాట. ఈ యొక్క పాట లిస్టులో నుంచి రెండవ పాట 720, యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. పాట. హల్లెలూయా. మూడవ పాటగా 258వ పాట 258, నీ చేతితో నన్ను పట్టుకో. 258, నీ చేతితో నన్ను పట్టుకో.
ఇప్పుడు మన మధ్య పాస్టర్ మిస్సెస్ రవికాంత్ గారు వచ్చి మరి స్తుతి ఆరాధనా క్రమాన్ని జరిపించవలసిందిగా కోరుచున్నాను. ఎక్కడ అందరూ లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన సమర్పించుకుందాం. వారమంతా దేవుడు మనల్ని కాపాడే విధానం బట్టి, ఆయన పరిశుద్ధ కృపతో మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి, మనల్ని ఆయన పరిశుద్ధమైనటువంటి ప్రేమతో నడిపించిన విధానాన్ని బట్టి, మనల్ని విడిచిపెట్టక, మనల్ని ఎడబట్టక, ఆయన కృపతో మనల్ని కూడా నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. మన రెండు చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తట్టు తిప్పుకొని దేవునికి మహిమకరంగా ఆయనకి స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం 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 అయ్యా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రంలయ్యా. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా మీకు వందనాలయ్యా. ఘనమైన తండ్రి మీకు వందనాలు. జీవగల దేవా మీకు వందనాలు. మహోన్నతుడా మీకు వందనాలు. ఘనమైన తండ్రి మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. మీకే వందనాలు 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 నాయన. ఘనమైన దేవా మీకు వందనాలు. సర్వోన్నతుడా మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. ఆలోచనకర్త మీకు వందనాలు. మా జీవమా మీకు వందనాలు. మా శైలమా మీకు వందనాలు. మా ప్రభువా మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. సర్వోన్నతుడా మీకు వందనాలయ్యా. సర్వశక్తిమంతుడా మీకు వందనాలయ్యా. జీవగల దేవా మీకు వందనాలయ్యా. మహోన్నతుడా మీకు వందనాలయ్యా. అత్యున్నతుడా మీకు వందనాలయ్యా. ఘనమైన దేవా మీకు స్తుతయ్యా 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 స్తుతయ్యా. మీకే స్తుతులు 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 స్తుతులు. స్తోత్రం 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 స్తోత్రంలయ్యా. అందరూ నోరు విప్పి దేవుని నామాన్ని స్తుతి చెల్లిద్దాం. అందరూ నోరు విప్పి మన హృదయాన్ని ప్రభు తట్టి తిప్పి దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. మహోన్నతుడా మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. ఘనమైన తండ్రి మీకు స్తుతి 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 ప్రభా. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. మహోన్నతుడా మీకు వందనాలయ్యా. పరమపితా మీకు వందనాలయ్యా. మా జీవమా మీకు వందనాలు. మా తండ్రి మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. సృష్టికర్త మీకు వందనాలు నాయన. స్తోత్రములు తండ్రి స్తోత్రములయ్యా. అయ్యా మీకు స్తుతులు నాయన. అయ్యా మీకు స్తుతులు నాయన. అయ్యా మీకు స్తుతులు ప్రభా. స్తుతులు రాజా. స్తుతులు 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 స్తోత్రము. మహోన్నతుడా మీకు వందనాలు. మా జీవమా మీకు వందనాలు. మా ప్రాణమా మీకు వందనాలు. మా సర్వమా మీకు స్తుతయ్యా 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 స్తుతయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి స్తోత్రం స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా.
నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మీరే నా ప్రాణము నాయన, మీరే మా సర్వము ప్రభా, మీరే మా తోడుండే దేవుడు నాయన. మీ వాక్యాన్ని బట్టి ప్రభా, నీ యొక్క కృపను బట్టే మేము బ్రతుకుతున్నాము నాయన. అయ్యా మా సర్వమైనటువంటి దేవా మీకు వందనాలయ్యా. మీరు మా కొరకు చేసే మేలుగానయ్యా, మీరు మా కోసం చేసే గొప్ప కార్యములన్నీ కూడా నాయన మీ నామాన్ని బట్టి నాయన మీకే మహిమ చెల్లించుకుంటున్నామయ్యా. మా కొందనాలు, మా కోట మీకు కొందనాలు, మా శైలమా మీకు కొందనాలు. నా గొప్ప తండ్రి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. మా సర్వమైన దేవా మీకు కొందనాలు. మీరు మాలో లేకపోతే మేము జీవించిన వారము కాదయ్యా. మీరు మాతో ఉంటేనే నాయన ఈ లోకంలో నాయన మేము జీవించగలము ప్రభా, మీ కొరకు జీవించగలము నాయన. మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు లెక్కలేని స్థుతులయ్యా. మేము ఆరాధించడం మీకే నా తండ్రి, మేము స్తుతించడం మిమ్మల్ని నాయన. మేము తండ్రి మా గానము, మా ప్రాణము, మా ధ్యానము మీ కొరకే నాయన. మీకు లెక్కలేని స్థుతులు వందనాలయ్యా. మా పక్షంలో మా తోడయుండి ప్రభా, మమ్మల్ని నిరంతరము కాపాడుతూ ప్రభా, ఆదరిస్తూ నాయన ఏ అపాయము రాకుండా నా దేవా మమ్మల్ని మీ రెక్కల నీడలో కాచి కాపాడే విధానాన్ని బట్టి మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ కృపలో నడిపించి బలపరిచి భద్రపరచమని వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన జరగాల్సిన ఆరాధన క్రమం అంతటిలో మీరుండి ప్రభా, మీరు మాత్రం అధికారిగా ఉండి నా యేసయ్య నడిపించి బలపరచమని దేమగల మీ పాపలకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభువు ప్రియ రక్షకుడు సర్వోన్నతమైనటువంటి యేసయ్య పరిశుద్ధ ప్రేమగల నామంలో కీర్తనలు 52 మొదటి నుంచి చివరి వరకు ప్రత్యుత్తరాలు చదువుకున్నాము. ఏదోమనీయుడైన రేమోకు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవదానం శూరుడు చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసం చేయవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయ నిర్దేశించుచున్నది. మేలు కంటే
యేసయ్యా తండ్రి నీకు స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు నాయన నేను పాటల ద్వారా నాయన నిన్ను ఆరాధించడం తండ్రి, నాయన స్తుతి ఆరాధన ద్వారా నాయన స్తుతించడం తండ్రి నీకు స్తోత్రం అయ్యా ప్రభా. నాయన ఇప్పుడు ఆరాధన స్టార్ట్ అవుతుందో తండ్రి, నాయన ఆరాధన అంతట్లో నాయన నీ సహాయం దయచేయండి నాయన. నీ వాక్యం ద్వారా నాయన నూతన సంవత్సరంలో మాతో ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడండి తండ్రి యేసయ్యా. నీ వాక్యానుసారంగా నాయన మా జీవితాలను సరిచేసుకొని తండ్రి నీ నామానికి మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. నాయన వచ్చిన ప్రతి కుటుంబంను జ్ఞాపకం చేసుకొని నా తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ప్రతి బిడ్డని నాయన ప్రార్థన జీవితం కలిగి ఉండటానికి సహాయం చేయండి తండ్రి యేసయ్యా. నీ నామానికి వందనాలు. యొక్క వాక్యంతో నాయన మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేసి నాయన మీరు మరొకసారి నాయన నీకు మనవి చేసిన తండ్రి యేసయ్యా. మా జీవితాలు సరిచేసి మా ద్వారా నాయన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ద్వారా నాయన నీకు మహిమకరమైన జీవితాలు ఉండలాగా సహాయం చేయమని సర్వశక్తి యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఇప్పుడు ఎవరైనా మన మధ్య చక్కగా ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహింపరిచిన సుమిత్ర జాషువా గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. ఇప్పుడు ఎవరైనా సాక్ష్యాలు మీ జీవితంలో దేవుడు చేసిన ఏ గొప్ప మేలైనప్పటికీ అది దేవుని సన్నిధిలో సాక్ష్యం రీతిగా చెప్పవలసిందిగా కోరుచున్నాను. సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటే ముందుకు వచ్చి చెప్పవచ్చు. దేవుడి నామక స్తోత్రంలో మీ అందరికీ నా వందనాలు. సాక్ష్యం ఇచ్చిన అమ్మగారు సాక్ష్యం ఏంటంటే 2020 సంవత్సరంలో దేవుడు ఎంతో కాచి కాపాడు నన్ను, నా కుటుంబాన్ని, నా భర్తని, నా ఫ్యామిలీని ఎంతో కాపాడాడు. మళ్ళీ ఎలాంటి కరోనా వ్యాధి హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నప్పటికీ ఆ వ్యాధి అనేది మాకు ఎలా ఎఫెక్ట్ కాకుండా దేవుడు ఎంతో కాచి కాపాడు. దాన్ని బట్టి నేను ఎంతో కృతజ్ఞతలు ఉన్నాను. మళ్ళీ 3 years నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేకుంటే అయితే లాస్ట్ ప్రవీణ్ అన్నాడు ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము, క్రిస్మస్ ఏమో మన ఇంటికి వెళ్దామని అన్నాడు అనమాట. దేవుడు ప్రతిసారి ఎప్పుడు అట్లా అడిగేవాడు కాడు, తన హృదయాన్ని మార్చి అలా అడిగాడు. అందుకే నేను ఒప్పుకున్నా, సరే వెళ్దామన్నాను. అయితే అక్కడ వెళ్తే మా అత్తమ్మ ఒకలాగా మాట్లాడేది కాదు, నాతో ఏది చెప్పినా ఆన్సర్ ఇచ్చేది కాదనమాట. అయితే నా హృదయంలో నేను గృహానికి వెళ్ళాను. దేవుడు ఆమెలో ఒక బిడ్డను చూసిన విధంగా నన్ను చూసింది. నేను ఆమె నుంచి ఆ రెస్పాన్స్ పొందుకున్నాను. అలా దేవుడు తన హృదయాన్ని మార్చాడు. దాన్ని బట్టి నేను కృతజ్ఞతలు అన్నాను. మళ్ళీ ఇంకేంటంటే మళ్ళీ అక్కడ వెళ్తే వాళ్ళు అన్నీ హిందూ ఆచారంలాగా పండుగలకు వెళ్ళి అట్లా సమాధుల దగ్గరకు వెళ్ళి అన్నం పెట్టడం, పువ్వులు వేయడం అలాంటివి చేస్తుంటే అవన్నీ చేస్తారు కాబట్టి నాకు అక్కడ వెళ్ళడం ఇష్టం ఉండలేదు. కాబట్టి 3 years నుంచి నేను వెళ్ళలేదు. ఈసారి కూడా మనసులో ప్రార్థించుకుని దేవాన్ని అక్కడ నుంచి నన్ను మాత్రం తప్పించి నేను ఆ సమాధుల దగ్గరికి వెళ్ళొద్దు, అక్కడ ఏం చేయొద్దు నేనని ప్రార్థన చేసుకున్నాను. ప్రవీణ్ ఈవినింగ్ అత్తమ్మ అన్నది వెళ్ళి సమాధుల దగ్గరికి వెళ్ళేసి వద్దామంటే నేను ఏమనలే, అంట్లు కడగాలి కదా, నేను ఏమనలేను, ప్రవీణ్ తోటి ఉన్నా మీరు వెళ్ళేసిరండి అంటే సరేలే నువ్వు వద్దు అన్నాడు. దేవునికి స్తోత్రము. ఆ విధంగా నన్ను దేవుడు తప్పించిండు. దాన్ని బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞత చెల్లించుకున్నాను. నా ప్రార్థన చిన్న ప్రార్థనలు అందరూ జ్ఞాపకం చేసుకోండి. నా హస్బెండ్ రక్షణ కోసము, నా కుటుంబం ఇంకా రక్షింపబడేలాగా, నా సమస్యలు ఇంకా దేవుడు తీర్చేలాగా, మా కొరత ఉన్నది కూడా దేవుడు తీర్చేలాగా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేయలాగా మీరందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యాలు చేసే దేవానాయన నీకు వందనాలు. ఇదిగో గొప్ప తండ్రి, మరి మీ కుమార్తె చక్కటి సాక్ష్యంతో రప్ప మీ నామాన్ని మహింపచ్చింది తండ్రి. తన కుటుంబంలో, తన జీవితంలో, గత సంవత్సరంలో రప్ప మీరు చేసిన అనేక మేళను బట్టి వందనాలు చెల్లించుకుంటుంది రప్ప తండ్రి. మరి తన జీవితంలో రప్ప మరి కుటుంబంలో ఎంతో మార్పును కలుగజేసి
గత 2-3 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు తన ఇంట్లో లేకోకుండా తండ్రి వారి జీవితాల్లో కొంత మార్పును మీరు అనుగ్రహించి ఈసారి సమాధానంగా, శాంతిగా, సంతోషంగా వారితో గడిపి తండ్రి ఎంతో ప్రేమగా ఆమెను పలకరించి ఎంతో సంతోషాన్ని అనుభవించినది ప్రభా. అది చేసిన మేలుని బట్టి తండ్రి, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా తన జీవితంలో ఎన్నో కార్యాలు ప్రభా మరి ఉన్నాయి ప్రభా, అవసరతలు ఉన్నాయి ప్రభా, మరి రక్షణ ఉన్నది ప్రభా. తన భర్త మారాలి, తన కుటుంబం మారాలని ఆశపడుతుంది కాబట్టి నాయన దయతో ప్రభా మరి ఈ సంవత్సరంలో ప్రభా వారి కుటుంబాల్లో తన భర్తలో తండ్రి మరి మంచి ప్రభా ఎన్నో మేలుకరమైన కార్యాలు మీరు చేసి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకుని ఆ కుటుంబాన్ని మీ సేవకులుగా వాడుకుంటారని నమ్ముచున్నా తండ్రి. ఇంకా ప్రభా అనేక మందికి మీరు ఎన్నో మేలు చేశారు ప్రభా. ముందుకు వచ్చి చెప్పడానికి మీ కృప అనుగ్రహించండి. నీ నామాన్ని మహింపరిచేవారుగా మేము అందరం కూడా ఉండడానికి మీ కృప అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసు నామమున పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రత్యేకమైన పాట ఎవరైనా పాడేవాళ్ళు ఉంటే కనుక వచ్చి పాడవలసిందిగా కోరుచున్నాను. హలో, ప్రైజ్ లార్డ్. ఏమైనా హలో,
కోరుచున్నాను. పాడు. విడువను నిన్ను ఎడబాయనని నా కభయము సాంగిన దేవా, నా కభయము సాంగిన దేవా. విడువను నిన్ను ఎడబాయనని నా కభయము సాంగిన దేవా, నా కభయము సాంగిన దేవా. నేరములెన్నో చేసి చేసినే దారిని నలగి తిరిగితినయ్యా. నేరములెన్నో చేసి చేసినే దారిని నలగి తిరిగి
గురించి మరి రవికుమార్ గారిని వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతమైన యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు చెల్లించుకొని చుట్టున్నాం తండ్రి. మీరు మంచి దేవుడు, గొప్ప దేవుడు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నాయన గత వారం అంతా మమ్మల్ని కంటికి రెప్పవలే కాపాడుతున్నప్పుడు నాయన నీ సన్నిధిలో మేము నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యం నాకు మా చేసి ఉన్నారు ప్రభువా, నీకు వందనాలు నాయన. మీరు మంచి దేవుడు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. స్థులత్వారుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లించుకొంచు. ఎన్నిక లేని వారం తండ్రి మమ్మల్ని ఎన్నుకొని ప్రభువా మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించుకున్నారు, మీకు వందనాలు చెల్లించుకొని చుట్టున్నాం ప్రభువా. నాయన మా సర్వం మీరే ఉన్నారని ఒప్పుకొని చుట్టున్నాను తండ్రి. మా అన్ని మీరే ఉన్నారు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. మేము మర్చినా మీరు మరవకుండా మమ్మల్ని కాపాడుతున్న దేవుడు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క పునరుత్థాన దినం బట్టి వందనాలు చెల్లించుకొని చుట్టున్నాం ప్రభువా. నేను ప్రభువా నాయన మనస్ఫూర్తిగా నేను స్తుతించి నేను ఆరాధించే భాగ్యం ఇంతవరకు మాకు తోడుగానున్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీలో ఉన్నట్టయితే తండ్రి మమ్మల్ని ప్రత్యేకంగా మీరు కాపాడే దేవుడు తండ్రి నాయన. సర్వం మీరై ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి, నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధురవు 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 తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నాయన మీరు ఆరాధన కార్యక్రమం అంతట్లో తోడుగా ఉన్నారు ప్రభువా. పాటల ద్వారా మేము పొంది ఉన్నారు నాయన, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. మేము సాక్ష్యాలు చెప్పడానికి మాకు సాయం చేయండి, మేము చేసి సాక్ష్యం చెప్పడానికి మాకు సాయం చేయండి ప్రభువా. మేము చెప్తే ప్రభావ ఇతరులు ప్రభావం ప్రభావ నమ్ముచున్నాం తండ్రి నాయన. ఏది దాచుకోకుండా ప్రభావ నాయన నువ్వు చేసిన ప్రభావం మేము సాక్ష్యం ద్వారా తెలియపరచడానికి మాకు సాయం చేయమని వందనాలు ఆయన. ఆరాధన తట్లో తోడుగా ఉండండి ప్రభావ. ఇంకా జరగబోయే ఆరాధనలో మీరు తోడుగా ఉంటున్నారు. వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ రవికుమార్ గారు. చక్కటి ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహింపచ్చి గణపరిచిన రవికుమార్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నామండి. ఇప్పుడు మనం దైవ సందేశానికి వెళ్ళిపోతున్నాం. ఈ దినము దైవ సందేశం పాస్టర్ మిస్సెస్ రవికాంత్ గారు మనకు అందిస్తారు. ఆదివారాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి దేవుని కృపతో మరి సంఘమంతా ఈ దినమున మరలా కూడుకోవడానికి దేవుడు కృప చూపించారు. మరి బయట ఎన్నో పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పటికీ ఆయన ఉచితమైన కృపను బట్టి మనందరం కూడా ప్రభు యొక్క మందిరానికి వచ్చి ఆయన స్తుతించి గణపరిచే కృపను దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో వాక్య ధ్యానం నిమిత్తము ఇర్మియా 33వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. చాలండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ప్రార్థించదు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణ, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, గొప్ప కార్యములు చేసేదేవా, మా పక్షము నుండి మేము నా తండ్రి మీకు మొరపెట్టిన ప్రతి సమయమందు కూడా నాయన
మా మొరను వింటూ నా తండ్రి మాకు అనేక విషయాలను బోధిస్తూ ప్రభా మా వేదనలోనూ మా బాధల్లోనూ ప్రభా నా తండ్రి మమ్మల్ని రక్షించుకుంటూ ప్రభా ఆదరించుకుంటూ ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ మార్గంలో నా తండ్రి ముందుకు కొనసాగేటువంటి కృపను మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఆశ్చర్యకరుడైన దేవా మీ కొందనాలు నాయన. ఇదిగో తండ్రి మీ యొక్క పరిశుద్ధ నామను బట్టి ఏదైనా వాక్య ధ్యానం విషయంలో ప్రభా నీ కుమార్తెనైనటువంటి నన్ను తండ్రి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి, బలపరచండి నా తండ్రి, మీ కృపలో నడిపించండి ప్రభా. నా తండ్రి ఇదిగోనైనా నా తండ్రి నా నోట నీ మాటలు ఉంచండి ప్రభా. మీ యొక్క ఆత్మశక్తితో నింపండి ప్రభా. నా తండ్రి ఇదిగోనైనా నీ వాక్యం వెదజల్లుటకు ప్రభా కావాల్సిన జ్ఞానమును నీ కృపలో నాకు అనుగ్రహించండి. మీ ఆలోచనలతో నన్ను నింపండి ప్రభా. నా జ్ఞానమును మరుగుపరచండి, నా మాట వాక్చాతుర్యాన్ని మరుగుపరచండి ప్రభా. నా పెదవులు కాల్చండి నాయన, మీరు మాత్రమే మాతో మాట్లాడండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్కు ద్వారా నాయన మేము బ్రతుకుతాము, మాకు స్వస్థత, మాకు జీవము నాయన. ఇది కేవలం మీరు మాట్లాడితేనే నాయన మా జీవితాల్లో జరుగుతాయి కనుక ప్రభా మీరు మాతో మాట్లాడి నా ప్రభా నా తండ్రి మా జీవితాలు మీ చిత్తానుసారంగా నడిపించమని మీ యొక్క తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ప్రభా ఇగోనైనా విత్తబడే విత్తనాలకు నా తండ్రి సరైన హృదయాల్ని నాయన తండ్రి మీరు ఏర్పరచండి. ప్రతి హృదయాన్ని మీ ప్రేమ చొప్పున దున్నండి నా ప్రభా. మీ కృపతో నడిపించి ప్రతి విధమైనటువంటి నాయన బలరక్క చెట్లను ప్రభా ముండ్ల తుప్పులను తుడిచివేసి ప్రభా ఇగోనైనా వాక్య విత్తనము నా తండ్రి నాటబడే విధంగా ఫలించే విధంగా హృదయాల్ని సిద్ధపరచమని పరిశుద్ధాత్మ తండ్రి మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. నాయన సమయంలో మీ సన్నిధి కృపను మాకు ఇచ్చి ప్రభా ఎత్తబోయేటువంటి నాయన విత్తనాలు నాయన దుష్టుడు ఎత్తుపోవడానికి ప్రభా సిద్ధంగా ఉండ వాడి క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయము చేస్తూ మీ పరిశుద్ధాత్మ సన్నిధి కృప కాపుదల మాకు ఇవ్వమని దీనురాలనన్ను రిక్తురాలనన్ను ప్రభా పూర్తిగా మీ స్వాధీనంలోకి తీసుకొని నా ప్రభా ఏడంతల ఆత్మశక్తితో నింపి నన్ను మరుగుపరిచి ప్రభా మీరే మాతో మాట్లాడమని మహోన్నత మీ పాదములకు స్తుతులు చెల్లించుకుంటూ మీ పరిశుద్ధమైన నా తండ్రి బలమైనటువంటి శక్తివంతమైనటువంటి వాక్కును మాకు ఇచ్చి నా తండ్రి మీ అగ్ని చేత మమ్మల్ని కాల్చి శుద్ధీకరించమని జీవముగల యేసయ్య పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్యాన్ని చూసినట్లయితే దేవుడు మనతో మాట్లాడినటువంటి విధానము ఏమంటే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకి కావలసినటువంటి విషయం ఏదైనప్పటికీ మనం ఎన్నోసార్లు ఇప్పుడు వరకు సాక్ష్యాలు చెప్పినప్పుడు సిస్టర్ చెప్పారు ఏమంటే మీ యొక్క అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మన సాక్ష్యాలు ఎందుకు చెప్తామంటే ఒకటి దేవునికి మహిమార్థమే చెప్తాము, రెండవది ఏంటంటే ప్రార్థన సహాయత కోరుకోవడానికి చెప్తా ఉంటాం. మరొక విషయం ఏంటంటే మనందరం ఇక్కడ గ్యాదర్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకనంటే ఇది సహవాసం. దేవుడు వాక్యానుసారంగా మనం చెప్తున్నారు ఏమనంటే సహవాసంగా కూడమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు సహవాసం ఉండాలి? ఒకరిని ఒకరు మరి ఆ యొక్క దేవుని యొక్క కార్యాలని మనం ఏం చేయడానికి పంచుకోవడానికి, ఒకరిని ఒకరు మనం ఉజ్జీవింప చేసుకోవడానికి, ఒకరిని ఒకరు అంటే ఎంకరేజ్ చేసుకోవడానికి, ఒకరిని ఒకరు గద్దించుకోవడానికి, ఒకరిని ఒకరు హెచ్చరించుకోవడానికి. గద్దించుకోవడం అంటే ఊరికే తిట్టుకోవడం కాదండి, ఆధ్యాత్మికంగా హెచ్చరిక చేయడానికి. మరలా ఇంకోటి ఏంటంటే ఒకరికొరకొకరు ప్రార్థన చేయడానికి, ఒకరి అవసరతల నిమిత్తం ఒకరు ప్రార్థన చేయడానికి. మనకు తెలిసినటువంటి ప్రార్థన ఏంటంటే ప్రభువా నా కుటుంబం దీవించు, నా భర్తను దీవించు, నా బిడ్డలను దీవించు, నా చుట్టాలను దీవించు. మన మటుకే చేస్తాం. కానీ దేవుడు విజ్ఞాపన ప్రార్థన చేయమని మనతో మాట్లాడుతున్నాం. అంటే ఆ విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు వేరే వారి యొక్క టైం మనకి కిల్ చేయడానికి మనకు రైట్స్ లేవు. మన యొక్క పర్సనల్ ప్రేయర్లో అందరి కొరకు కూడా దేవుడు మనకిచ్చిన చిన్న సమయంలో అందరి కొరకు కూడా విజ్ఞాపన ప్రార్థన అనేది మనం చేయాలి. అంటే మనకున్నటువంటి కాక మన ప్రక్కన్న వారు లేదంటే మనకి ఎవరైతే ప్రార్థన అవసరతని చెప్పున్నారో వారందరి కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే నీవు నాకు మొరపెట్టు, తర్వాత రిమైనింగ్ అంతా. ముందు నువ్వు మొరపెట్టడం నేర్చుకో, ప్రభువాను అడగడం నేర్చుకో. ఎందుకంటే ఏమన్నా అవసరమైతే ఎవరిని అడుగుతా అండి? తల్లిదండ్రులను అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాం కదా. వాళ్ళు చేస్తారులే, వాళ్ళు చూస్తారులే అని అనుకోడే అవకాశాలు లేవు. మరి ఎందుకు అడుగుతావు? దేవుణ్ణి అడగలేని నీవు తల్లిదండ్రులను ఎందుకు అడుగుతున్నావు? కనుక మనం దేవునికి ఏం చేయాలండి?
మొరపెట్టాలి. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది దేవునికి ఇదే విధంగా ఆయన వాక్యానుసారంగా దేవునికి మొరపెట్టారండి. అయితే ఎవరి కోసమో తెలుసా? వారి కుటుంబం కోసం మొరపెట్టిన వారు ఉన్నారు, వారి దేశం కొరకు మొరపెట్టిన వారు ఉన్నారు, అదేవిధంగా అక్కడ ప్రజల కోసం మొరపెట్టిన వారు ఉన్నారు. మరి దేవుడు ఎవరి కోసమైతే ప్రార్థించమన్నారో వారి కోసం కూడా మొరపెట్టేవారు బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. అయితే కొంతమంది జనాంగం కోసం దేవుడు ఏం చెప్పంటే ఇర్మియా ప్రవక్తకే ఏమనంటే వీరి కొరకు నీవు ప్రార్థన చేయట ఆపేయి అనేసి గద్దించాడు. మనం ఆ లిస్టులో ఉండడానికి వీల్లేదు. వీరి కొరకు ప్రార్థన చేయొద్దు అని మీతో నాకు కానీ నా కొరకు మీకు కానీ చెప్పడానికి పరిస్థితిని మనం తెచ్చుకోకూడదు అన్నమాట. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న విధానం మనం చూద్దాం. ఎంతమంది ఏ విధంగా మరి మొరపెట్టి ఉన్నారో కొన్ని మాటలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం కొన్ని రోల్ మోడల్ అనేది మనకి ఉంటాయి. అవి తీసుకొని మన జీవితంలో ముందు కొనసాగడానికి దేవుడు సహాయం చేసేలాగా మరి ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్లయితే నిర్గమకాండము 32వ అధ్యాయము 30వ వచనం. చాలండి. ఇక్కడ మోషే ఎక్కడికి వెళ్తాటండి? యెహోవా యొద్దకు కొండ దగ్గరికి కొండ ఎక్కి వెళ్తారట. ఎందుకోసం వెళ్తారో తెలుసా? దేవునికి మొర పెట్టడానికి. ఎవరి కోసం అండి? తన కోసమా? తన భార్య అయిన సిప్పోరా కోసమా? తన బిడ్డల కోసమా? కాదండి. ఎవరి కోసం మొరపెట్టడానికి వెళ్తున్నాడండి ఆయన? ఇశ్రాయేలీల ప్రజల కోసం, పాపము చేసి తప్పిపోయినటువంటి దేవుని ప్రజల కోసం ప్రార్థన చేయడానికి దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ఆయనకి ఏం అవసరం అండి? ఆయన ఎవరో తెలుసా? దైవజనుడైనటువంటి మోషే. దైవజనుడైన ఆయన ఏంటంటే ఆయన యొక్క భారం ఏంటంటే అందరి కొరకు కూడా ప్రార్థన చేయవలసినటువంటి భారము. ఈ ఇశ్రాయేలును నడిపించుకుంటూ ఈ అరణ్య ప్రాంతంలోనూ లేదంటే ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు తేవటానికి ఆయన ఎన్నో రకాలుగా కృషి చేసిన విధానం, ఎన్నో రకాలుగా మరి నలిగిపోయిన విధానం మనకు తెలుసు. భూలోకంలోనే సాత్వికుడైనటువంటి వ్యక్తి మోషే అని దేవుడు చెప్తున్నాడు. మరొక మాట దేవుడు చెప్తున్నా ఏమంటే మరి ఈయన నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని చెప్తున్నాడు. అలాంటి మోషే ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడనంటే ఈ ఇశ్రాయేలు జనాంగం కోసం ఆయన ఏం చేస్తున్నాడండి? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నారు. ఏమని మొరపెడుతున్నారో తెలుసా? అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, నాకు వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపము ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ జీవ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేము. ఎంతటి నమ్మకమైనటువంటి అధిపతో చూసారా? ఎంత నమ్మకమైనటువంటి నాయకుడో చూసారా? ఈయన ఏ విధంగా దేవుని సన్నిధిలో మొరపెడుతుందండి? నీవు వాళ్ళ పాపాన్ని పరిహరించు యేసయ్యా, లేని ఎడల నీవు రాసావు చూసా, నీకుంది ఒక జీవగ్రంథం, దానిలో నా పేరు రాసావు, దానిలోంచి తుడిచివేయానంట. నిజంగా ఎంత గొప్ప వ్యక్తి ఈయన దేవుని సన్నిధిలో అడుగుచున్నాడు. వారిని క్షమించమని దేవుని సన్నిధిలో మొర పెడుతున్నాడు. ఎంత గొప్పటి మొర! ఈయన పెట్టే మొర తన కోసం కాదండి, తన కుటుంబం కోసం కాదండి, దేవుని యొక్క ప్రజల కోసం మొర పెడుతున్నారు. ఈరోజు మరి మోషే వెళ్ళే మనం ఎంతమంది మొర పెడుతున్నాం? ఇతరుల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? చెయ్యాలండి. ఇతరుల కోసం ప్రార్థన చేయాలి అంటే మన కోసం చెయ్యొద్దని నేను అనను. మన కోసం మనం చేసుకోవాలి, మన ఫ్యామిలీ కోసం చేయాలి, ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ మోషే అసలు వీళ్ళు చేసిన పాపం ఏంటో మనందరికీ తెలుసు. వీళ్ళు ఏం చేస్తారండి? మోషే దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే 40 దినాలు రాత్రులు దేవుని దగ్గర ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే అహరోనుని బాగా మరి ఇబ్బంది పెట్టి మా కొరకు మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక దేవతని చెయ్యి అని అంటే బంగారు దూడను చేశాడండి అహరోను. అలాంటి పాపము చేసి విగ్రహారాధనకి లోనైపోయిన ఈ ఇశ్రాయేలు ప్రజల కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారండి? వారి నాయకుడుగా ఉన్నటువంటి మోషే, దేవుని యొక్క సేవకుడైనటువంటి మోషే, దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి మోషే ఏం చేస్తున్నాడు? ప్రవ్వా, వీరి పాపాన్ని దయతో క్షమించు, లేని ఎడల నా పేరే తీసే జీవగ్రంథంలోంచి అని మొరపెడుతూ ఉన్నాడండి. ఈ మొరకి, ఈ మాటకి యెహోవా తండ్రి యొక్క ప్రేమ మరి ఆ యొక్క ఇశ్రాయేలు మీద
పొంగుకొని వచ్చిందనమాట. ఆయన సంతాపపడెను అనే ఒక మాట ఉంటుంది ఇక్కడ. తర్వాత వచ్చే అధ్యాయాలు చూస్తే ఆయన సంతాపపడి ఈ యొక్క మోషే యొక్క మొరను విని వారిని క్షమించి వారిని కనానికి తీసుకెళ్ళడానికి ముందుకి నడిపించారు ప్రభువైనటువంటి దేవుడు. అయితే ఇలాంటి మొర అంటే మన మొరలో, మన ప్రార్థనలో అనేక మంది కొరకు, మన దేశం కొరకు, దేశంలో నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత ఉందని దైవ గ్రంథం ద్వారా మనకి అర్థమవుతుంది. ఈ విధంగా ప్రార్థించినటువంటి మరొక వ్యక్తిని మనం చూద్దాం, నెహెమియా. ఈయన కూడా తన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవట్లేదు, కానీ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నా తెలుసా? తన యొక్క జనాంగం కోసం, తన ప్రజల కోసం ఆయన ప్రార్థన చేస్తున్నారు. చూద్దాం నెహెమియా గ్రంథము 6వ అధ్యాయము, ఫస్ట్ 1వ అధ్యాయము 6వ వచనం. నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, నీ చెవి యొగ్గి నీ నేత్రములను తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి అని ఈయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ఎవరి కోసం చేస్తండి ఈయన? ఎవరి కోసం చేస్తాండి? ఇశ్రాయేలీల ప్రజల కోసం, తన ఇంటి వారి కోసం, తన యొక్క ఇంటి జనాంగం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ యెరూషలేము దేవాలయము కూల్చబడింది, పట్టబడింది. ఆ యొక్క ప్రాకారములన్నీ కూడా కాల్చబడిపోయినాయి. ఈ యొక్క నెహెమియా ఎవరంటే మరి రాజు దగ్గర నుండి మరి పానదాయకుడిగా, పానమును ద్రాక్షారసమును అందించే వ్యక్తిగా ఉన్నాడండి. అయితే ఇతను వ్యాకులు పడుతూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు, ప్రవ్వా సహాయం చేతండి, మా యొక్క పాపాలన్నీ క్షమించయ్యా. నీ పరిశుద్ధ దేవాలయము అన్యుల చేతికి వెళ్ళిపోతుందయ్యా, అన్యులు దాన్ని నాశనం చేస్తున్నారయ్యా. దేవుని మందిరము కొరకు ఎంత వేదన కలిగి ఉన్నటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం నెహెమియా. అలాగే ఎజ్రా కూడా, ఆయన కూడా ఈ యొక్క దేవుని యొక్క మందిరము కొరకు ఎంతో భారము కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. వీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ప్రార్థన చేస్తారంటే దేవుని మందిరం పైనటువంటి ప్రేమ, ఆయన యొక్క సన్నిధి పైనటువంటి ఆకాంక్ష, ఆయన యొక్క ప్రేమను, ఆ ఆకాంక్షను కలిగి ఉండి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు వారి యొక్క జనాంగము కొరకు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మేము చేసిన పాపం వల్లే, మా పితరులు చేసిన పాపం వల్లే, లేదంటే మా యొక్క జనాంగం అంతా చేసిన పాపం వల్లే ఈ దినమున నీ పరిశుద్ధ మందిరము కాల్చబడుతుందయ్యా, నీ పరిశుద్ధ మందిరము నాశనం చేయబడుతుందయ్యా, నీ పరిశుద్ధ మందిరంలో అన్యమైనవి వస్తున్నాయ్యా అని ప్రార్థన చేసి మొరపెడుతూ ఉన్నాడటండి. ఎవరండి? నెహెమియా. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారండి? తన యొక్క జనాంగం కోసం, తన పితరుల కోసం ఆయన మొరపెడుతూ ఉన్నారు. మనం ఎంతమంది ఈ విధంగా మొరపెడుతున్నాం? అయ్యా నా తల్లిదండ్రుల పాపమా, నా పాపమా, లేక పూర్వీకుల పాపమా, వాటిన్నిటిని క్షమించు ప్రవ్వా. మమ్మల్ని నీ మందిరాల్లోకి రాని ప్రవ్వా, నీ మందిరంలో నివసించే కృప మాకు దయచే ప్రవ్వా అని దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఎల్లప్పుడూ మన కోసమే కాదు, ఇతరుల కోసం కూడా మొరపెట్టేవారిగా మనం ఉండాలి. మనకి తెలుసు ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి మాట. ఎస్తేరు ఎవరి కోసం రాజు దగ్గరికి వెళ్ళిందండి? తను తెగించింది తన ప్రాణాన్ని తెగించి ఎక్కడికి వెళ్ళిందండి? రాజు దగ్గరికి. ఆయనకు పిలుపు లేకుండానే రాజు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతుందంటే, మీరు ఇంకా తన యొక్క ప్లాన్స్ కొన్ని ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళింది. ఎవరి కోసం తన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడింది? తన యొక్క జనాంగం కోసం, యూదులందరి కోసం కూడా ఆమె మరి తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఒప్పుకుందనమాట. ఒకసారి అది కూడా చూద్దాం. ఎస్తేరు 4వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. నశించదను అటువలనే మొద్దకై బయలుదేరి ఎస్తేరు తనకు
చాలండి, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఆమె చెప్తుంది ఒక మాట ఏంటంటే, నేను నా పనికెత్తలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదను, నేను నశించెదను. ఎవరి కోసం అండి తిని నిర్ణయించుకుంది నశించిపోవడానికి? యూదులందరి కోసం. ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ రాజు యొక్క ఆజ్ఞ ఏంటంటే యూదులందరూ కూడా చంపబడాలని, యూదులందరూ కూడా నాశనం చేయబడాలని, ఆ శోషణ కోటలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాశనం చేయబడాలని రాజా ఆజ్ఞ. అయితే హామాన్ అనేటువంటి వ్యక్తి మరి ఈ కుట్ర చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఇక్కడ ఎస్తేరు రాణిగా ఉండి యూదుల వంశానికి చెందినదై ఉండడం బట్టి ఏం చేస్తుందనంటే తన యొక్క పినతండ్రి చెప్పినటువంటి మాట ప్రకారం ప్రార్థన చేస్తుంది. ఇక్కడ నేను నా పనికత్తెలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము అని చెప్పింది. ఇక్కడ మనం ఈ ఎస్తేరు యొక్క సువార్తను కూడా గ్రహించవచ్చు. అంటే తను ఆ కోటలో ప్రవేశించడమే కాక, అది అన్యుల దేశం కదండి, అన్యుల దేశం అండి. శోషణ కోట అంటే అన్యుల దేశం. ఆ దేశంలో ఉంటూ అన్యుల మధ్య ఉంటూ అన్యుల దేశానికి రాణి అయి ఉండి ఎవరితో చెప్తుంది? తన యొక్క పనికత్తెలందరినీ కూడా ప్రభు తట్టు తిప్పిందనమాట. లేదంటే నేనును నా పనికత్తెలను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ఎలా చెప్తుందండి? ఇక్కడ అవకాశం లేదు. అంటే తన యొక్క సువార్త, తన యొక్క ప్రార్థన అన్నిటిలో కూడా తన చెలికత్తెలందరూ కూడా ఏకముగా కూడి సహవాసంగా కూడి దేవునికి మొరపెడుతున్నారు. ఎవరి కోసమండి? యూదులందరి కోసం ప్రార్థన చేసి ఇప్పుడు అంటుందన్నమాట, నేను నశించినా కూడా నశిస్తాను పర్వాలేదు, కానీ యూదుల రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తను రాజు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నప్పటికీ కూడా తాను నశించడానికైనప్పటికీ తను రాజు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. ఈ అధ్యాయంలో మొదట్లో చూస్తే వష్టి అనేటువంటి రాణి తన యొక్క భార్య అహశ్వరోష్ యొక్క పట్టపు రాణి, ఆమె రాజు పిలుపును వ్యతిరేకించి రాలేదని తన్ని విడిచిపెట్టడం అనేది జరిగింది. ఆ స్థానంలో ఎస్తేరు వచ్చిందండి. మరి ఇప్పుడు ఎస్తేరు ఏం చేస్తుంది? రాజు పిలవకపోయినా వెళుతుంది. కానీ ఇక్కడ ఎవరి కార్యం అండి తను చేసేది? దేవుని యొక్క కార్యము. ఎవరి కోసం చేస్తుందండి? దేవుని జనాంగము కోసం చేస్తుంది. కనుక తిను అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ యూదులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పి రాజు దగ్గరికి వెళుతుందండి. మరి వెళ్ళి తన ముందే ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో మొరపెట్టింది. ఆ మొరకి ప్రతిఫలం ఏంటంటే రాజుకు ఆమెను చూచిన వెంటనే దయ కలిగిందటండి. తన రాజదండమును చాపి ఆమెని లోపలికి రమ్మని, అంటే ఆమె ఇంకెవరు కూడా ఆమెని ముట్టడానికి వీల్లేదనమాట. ఆ రాజదండంలో తాపిన వెంటనే ఆమె వచ్చి ఆ రాజదండం కొనను పట్టుకొని అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి మొరపెడుతుందంట, మీరు మా ఇంటికి నా అంతఃపురంలోకి రమ్మని చెప్తుంది. ఎందుకంటే ఆయన అలా వస్తే తర్వాత నెమ్మదిగా తన యొక్క జనాంగం కొరకు అడుగుతుందన్నమాట. ఎంతో జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం ఎస్తేరుని. అయితే ఈమె చేసినటువంటి పని ఎవరికి బెనిఫిట్ అండి? తన యొక్క పినతండ్రికా? ఎవరికండి? జనాంగానికి, యూదులందరికీ కూడా రక్షణ అనేది ఎవరి ద్వారా వచ్చిందండి? ఇక్కడ ఎస్తేరు ద్వారా. ఎందుకో తెలుసా? తాను దేవుని సన్నిధిలో పెట్టినటువంటి మొరను బట్టి, తన దేవుని సన్నిధిలో ఆమె ఏడ్చిన విధానాన్ని బట్టి, ఆమె దేవుని సన్నిధిలో ఏం చేస్తుందండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ మొరను విని, ఎందుకంటే దేవుడు వాక్యంలో చెప్తున్నారు ఏమని? నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. మరి అక్కడ మోషే ప్రార్థన చేయగా దేవుడు ఉత్తరం ఇచ్చారు. ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేయగా దేవుడు ఉత్తరం ఇచ్చారు. అలాగే ఎజ్రా ప్రార్థన చేయగా దేవుడు ఉత్తరం ఇచ్చారు. ఇక్కడ ఎస్తేరు ప్రార్థన చేయగా దేవుడు ఉత్తరం ఇచ్చారండి. ఆయన వాక్యము పొల్లైనను పోదంట, అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. మరి ఇక్కడ కూడా ఆ వాక్యము వీరి జీవితాల్లో నెరవేరిందనమాట. ఇంకా కొన్ని అధ్యాయాలు మీకు చూపిద్దామని ఆశపడుచున్నాను. ఒక్కసారి చూసినట్లయితే మరొక రోజు దేశం కోసం ప్రార్థించిన వ్యక్తిని మనం చూద్దాం. యోనా 3వ అధ్యాయము 3వ వచనం. యోనా 3వ అధ్యాయము 3వ వచనం చదవను.
చాలమ్మా. ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే యోనాని దేవుడు పంపించడం, యోనా ఏం చేశారండి, మరి నినివే పట్టణానికి రాకుండా తర్షీసు ఓడ ఎక్కి వేరే చోటకి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి తుఫాను ద్వారా దేవుడు గద్దించగా ఆయన్ని ఏం చేశారండి, ఓడలోంచి ఆ యొక్క సముద్రంలోకి తోసేస్తే మరి ఏమైంది, తిమింగలం వచ్చి ఆయన్ని మింగింది. 3 రోజులు ఆయన ఏం చేసిన, తిమింగలం కడుపులో ప్రార్థన చేశాడంట దేవుని సన్నిధిలో. ప్రవ్వా నీవు గనక నన్ను బయటికి విడిపిస్తే, అక్కడ మొరపెట్టాడండి యోనా, నీవు నన్ను బయటికి తీసుకొస్తే నేను మరలా నినివే పట్టణానికి వెళ్తాను. కొన్నిసార్లు అంతే దేవుడు చెప్తే మనం వినం, కానీ ఒక్కసారి దేవుడు ఒక్కటి ఇస్తే మళ్ళా లైన్లో పడిపోతాం అనమాట. ఇక్కడ యోనా కూడా అదే పరిస్థితి. ఏం చేస్తాడు యోనా, దేవుడికి తెలియదు అనుకున్నాడు పాపం. వాడు అడుగు బాగా వెళ్ళి పడుకున్నాడంట దేవుని మాట వినకుండా. దేవుడు చెప్తే ఉండిపోవచ్చు కదా, వెళ్ళడం ఇష్టం లేనప్పుడు, కానీ వెళ్ళాడు. కానీ ఎక్కడికి వెళ్ళి నినివే కాకుండా తర్షీషు వెళ్ళేవాడ ఎక్కేస్తా, అంటే ఇటు నినివే అంట ఆపోజిట్ వేలో తర్షీషు ఉంటుందంట అట, నాకు తెలీదు. అయితే అలాంటి ఓడ ఎక్కి ఏం చేస్తున్నాడంటే చక్కగా ఓడ భాగంలో అడుగు భాగంలో పడుకొని హాయిగా వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఊరుకుంటే సర్వ సృష్టికర్త అండి. ఆయన ఏ విధంగా అయినా మరల్చో కొట్టో తిట్టో ఆయన వైపుకి మరల్చుకోగల సర్వశక్తిమంతుడు మన యేసయ్య, మన తండ్రి. అయితే ఈ యొక్క యోనాను కూడా ఏం చేశాడంటే దేవుడు మరలా నినివేకి తీసుకెళ్ళారు. ఇక్కడ తిమింగలం కడుపులో ఉండి అది ఏం చేస్తాండి, మొరపెడుతూ ఉన్నా అంట, ప్రవ్వా సహాయం చేయి. 3 days అంటాం. 3 days దేవుని సన్నిధిలో మొరపెడితే అయితే దేవుడు సరే అని ఆజ్ఞాపిస్తే ఆ యొక్క తిమింగలం వచ్చి ఎక్కడికి ఎక్కిందండి, ఆయన్ని నినివే పట్టణంలో కక్కింది, వాడ దగ్గర అక్కడ ఏదది సముద్రం ఒడ్డున. అప్పుడు లేచి ప్రభుకు స్తుతి చెల్లించుకొని వెళ్ళాడు, సువార్త చేస్తూ ఉన్నాడు. ఇంకా 40 దినాలకి ఏమవుద్ది, ఈ యొక్క నినివే పట్టణం అంతా కూడా నాశనం అయిపోద్దని చెప్తూ ఉంటే వీళ్ళందరూ ఏం చేశారంట, నినివే పట్టణస్తులు అందరూ కూడా ప్రభు సన్నిధిలో వారు సమర్పించుకొని తగ్గించుకొని గోనె బట్టలు కట్టుకొని, వాళ్ళే కాదండి అక్కడ వచనాలు ఉంటుంది, పశువులు సైతము గోనె బట్ట కట్టించారటండి. నాకు డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాను, పశువులు కూడా వేసుకున్నాయా అని. అయితే పశువుల సైతం గోనె బట్ట కట్టుకోవడమే కాక వాటికి నీళ్లు కూడా ఇవ్వలేదంట. ఇక ఈ యొక్క పట్టణస్తులు అందరూ, దేశంలో ఉన్న ప్రజలందరూ చేస్తూ ఉంటే ఎప్పటికో రాజుకు తెలిసింది, ఇదే పరిస్థితి అని. రాజు కూడా తన రాజవస్త్రాలు తీసేసి గోనె బట్ట కట్టుకొని కింద కూర్చొని దేవుని సన్నిధిలో మొర పెడుతున్నారటండి. దేవుడు వీళ్ళు మొర విన్నారండి, వినలేదా? విన్నారండి. ఎందుకో తెలుసా, నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో ఉంది. వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టారు, ఏడ్చారు, ఉపవాసం ఉన్నారు. దేవుడు ఏం చేశాడు తెలుసా, వాళ్ళందరినీ కూడా వాళ్ళ పాపం అంతా కూడా క్షమించేశారండి. 3 దినాలు పట్టినంత ఆ ఏరియా అంట అక్కడంతా తిరుగుతూ సువార్త చేసి చెప్పుకుంటూ వెళ్ళాడంట. ఎవరు? యోనా. వెళుతూ తర్వాత ఆయన కోపగించినవి అన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఇక్కడ ఎలాంటి పాపం చేసిన వ్యక్తివైనా కావచ్చు, ఎలాంటి తప్పు మార్గంలో నీవు ఉన్నవాడు అయినా కావచ్చు, ఉన్నదానివైనా కావచ్చు, దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు తప్పక మన మొరని వింటారండి. ఏదో నామకార్థంగా ప్రవ్వా స్తోత్రం ఆమెన్ అంటే కాదు, హృదయ పూర్తిగా దేవుని సన్నిధిలో మొరపెట్టిన వెంటనే ఆయన ప్రార్థన విని ఏం చేస్తారండి, ఆయన యొక్క ఉత్తరాన్ని పంపిస్తారు, ఉత్తరం సమాధానమును ఇస్తారు, ఇచ్చి ఆ కార్యాన్ని మన పట్ల జరిగిస్తారండి. మరి ఇలాగే ఎన్నో విషయాలు మనం అడుగుతుంటుంటే దేవుడు చేస్తున్నాడు కదా. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కోసం దేవుడిని అడిగితే దేవుడు చేయడండి మనకి తప్పకుండా చేస్తాడు. అడగవలసిన బాధ్యత మనపై ఉన్నది. ప్రవ్వా నాకు ప్రార్థన చేయడం రాదని చాలామంది అంటుంటారు, లేకపోతే నాకు చెప్తా ఉంటారు ప్రార్థన చేయడం రాదని. ఏంటి ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడుట. ఎస్తేరు ప్రార్థన అంటే ఏంటి? ప్రవ్వా మా యూదులు నశించిపోతున్నారు అయ్యా, మీరు సహాయం చేయండి అయ్యా, ఈ యొక్క మరి రాజ్య శాసనాన్ని నీవు తీసివే ప్రవ్వా, తుడిచివయ్యా, మార్చు ప్రవ్వా. అదే విషయం కదండి. అడిగితే ఏమంటాం? రాజ్య శాసనం మారుస్తే బాగుండు, మాకు పరిస్థితి ఇలా ఉంటే బాగుండు అని ఏడుస్తాం. అదే దేవుని సన్నిధిలో ఏడవాలి, అదే ప్రార్థన. అదే దేవుని సన్నిధిలో అడగాలి, అదే ప్రార్థన. దేవునితో మాట్లాడితే ప్రార్థన. కనుక ఈ యొక్క మరి ఈ నినివే పట్టణం ఉన్నటువంటి రాజు నుంచి పశువుల వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా దేవుని సన్నిధిలో అలాగ ఉపవాసం ఉండి మొరపెడుతూ ఉన్నాయంట. అవి ఆకలితో మొరపెట్టి ఉండొచ్చు, ఎందుకంటే మనకు తెలుసు మనకి దేవునికి ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధం కంటే ఈ యొక్క పశువులకి లేదంటే ఆనిమల్స్ అన్నిటికి కూడా దేవునితో ఎక్కువ సంబంధం ఉంటుందండి.
ఎందుకో తెలుసా, మనం కష్టపడి సంపాదించుకుని తింటాం, అది కూడా దేవుని కృప అనుకోండి. అవి కష్టపడకుండానే ప్రవ్వా ఇవి అని నోరు తెరిస్తే దేవుడు వాటికి ఇస్తూ ఉంటారు. అమ్మ ఎలాగైతే అన్నం పెడుతుందో నోట్లో, అలాగే దేవుడు వాళ్ళకి పెడతాడు. అంటే మనకి దేవునికి ఉన్న సన్నిహిత సంబంధం కంటే ఈ యొక్క అన్ని సృష్టి అంతటికీ దేవునికి ఇంకా ఎక్కువ సన్నిహిత సంబంధం ఉంది. అవునా కాదండి? ఒప్పుకుంటారా? అవును. దేవుని యొక్క మాటను వినేటువంటి సృష్టి అండి. సృష్టి ఆయన చేతితో చేసి. మాట విన్నోళ్ళు ఎవరంటే అడిచేసి ఇడిచేసి మానవులు మాత్రమే మాట విన్నోళ్ళు. కానీ సృష్టి అంతా కూడా దేవునికి లోబడి ఆయన మాటని వింటుంది. అయితే ఇక్కడ ఈ యొక్క పశువులు సైతం ఆకలి బాధలతో అయ్యా మాకు ఆహారం కావాలని దేవుని సన్నిధిలో అరుస్తూ ఉండొచ్చు. దేవుడు ఎంతో ఆయన ఆ ప్రేమతో ఆయన మరి వాటిని చూసి దయ వచ్చేసి వాళ్ళందరి యొక్క పాపాన్ని దేవుడు క్షమించేశాడండి. నిజంగా ఎంత కృపామయుడు మన తండ్రి, ఎంత ప్రేమమయుడు మన యేసయ్య. మరి ఇవన్నీ కూడా మొరపెట్టి వారి జీవితాలు సరి అయ్యి దేవుని యొక్క పట్టణముగా మారిపోయిందండి నినివే పట్టణం. వీళ్ళందరినీ మనం చూస్తే ప్రజల కోసం మొరపెట్టారు, వారి యొక్క దేశం కోసం మొదలుపెట్టారు. అయితే కుటుంబం కొరకు కూడా మొరపెట్టే అవసరత మనకు ఉందండి. ఎందుకంటే ఈరోజు నీవు నీ కుటుంబంలో రక్షింపడ్డావంటే కుటుంబ బాధ్యత అంతా నీదే. ఈరోజు నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు ఆ కుటుంబంలో అంటే కుటుంబ బాధ్యత అంతా నీదే. వారందరి కోసం వాళ్ళు పాపం చేస్తారు, తిడతారు, కొడతారు, ఏమన్నా చేస్తారు, కానీ ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ పైన. ఎందుకంటే ఆ ప్రార్థన చేయడం దేవుడు నీకు నేర్పించాడు. ఆ ప్రార్థన చేయడం అనేది దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత. నీవు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. వారందరి కోసం ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే యోబు గ్రంథం ఒకసారి చూస్తే యోబు ఏం చేశాడు? ఆయన ఎవరి కోసం ప్రార్థించాడండి? తన కుటుంబం కోసం, తన బిడ్డల కొరకు ఆయన ప్రార్థన చేశారు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే ఆయన ఏ విధంగా దేవుని సన్నిధిలో మరి పాప పరిహారం చేయడానికి ఇష్టపడ్డాడో మనం చూద్దాం. చాలండి. ఇక్కడ ఈయన ఏ విధంగా దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తాండి బిడ్డల కొరకు. వాళ్ళు ఏమాత్రం తప్పు చేశారేమో, వాళ్ళు చేశారు లేదు ఈయనకు తెలియదు. ఒకవేళ దేవుని దూషించారేమో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రోజుకి ఒక ఇంటి దగ్గర అన్నదమ్ములు అక్క చెల్లెల దగ్గర కూడుకోవడం, పార్టీలు చేసుకోవడం అనమాట. అయితే ఒకవేళ ఏమన్నా తప్పు చేశారేమని ముందుగానే ఏం చేస్తాడండి తండ్రి యొక్క బాధ్యత. బిడ్డల కొరకు ఏం చేస్తాడండి? ఇక్కడ మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరన్న మాట మనకి ఇక్కడ కనిపించకపోవచ్చు, కానీ వారు ఏమన్నా పాపం చేసి లేదా దేవునిని దూషించరేమో వారి హృదయంలో అని అనుకొని ఏం చేస్తాడంట? వారి కోసం అరుణోదయమున లేచి ఆయన ఏం చేస్తాడంట? దహన బలులు అర్పిస్తున్నట, పాప పరిహార్థ బలులు అర్పిస్తున్నట దేవుని యొక్క సన్నిధిలో. ఇది తండ్రి యొక్క బాధ్యత మనం చూస్తున్నాం. తన బిడ్డల కొరకు చేసేటువంటి ప్రార్థన, తన బిడ్డల కొరకు మొరపెట్టేటువంటి విధానం, తన బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో దహన బలులు ఇచ్చేటువంటి విధానం. దహన బలు అంటే ఇప్పుడు మనం ఏమి తీసుకొచ్చి దేని దహన బలు చేయక్కర్లేదండి. మన హృదయాన్నే దేవుని సన్నిధిలో నలుపుకొని విరుపుకొని ఆయన సన్నిధిలో మరి మనం ప్రార్థన చేస్తూ కన్నీరు కార్చి ప్రార్థన చేయడమే దేవునికి ఇష్టమైన దహన బలి. మళ్ళీ మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో మరి దేవుని యొక్క సన్నిధిలో వణుకుతూ ఉంటే అదే దేవునికి ఇష్టకరమైన దహన బలి అండి. అలాంటి మనసుతో మనం ఏం చేయాలండి? మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. యోబు చేస్తున్నటువంటి గొప్ప కార్యం ఏంటంటే తన బిడ్డల కొరకు దహన బలి ఇచ్చి తన బిడ్డలకు ఒక్కొక్క బాధ్యతను అతను కలిగి ఉన్నాడండి. ఎలాంటి బాధ్యత అండి? అది ఈ లోక బాధ్యత కాదు, ఓన్లీ శారీరకమైన బాధ్యత కాదు. ఎలాంటి బాధ్యత? ఆధ్యాత్మికమైనటువంటి బాధ్యత. అలాంటి బిడ్డలని దేవుడు ఎంతగానో హెచ్చించగలడు. అయితే తర్వాత వచ్చలో మనం చూడొచ్చు, ఇది యోబుకు సంబంధించినటువంటి పరీక్ష. కానీ బిడ్డలు మరి చనిపోయారు కదా, ఇలాంటి ఆలోచనలు మనకు రావడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ ఒక మార్గం ఏం చూపిస్తున్నారంటే నీవు ఏ విధంగా నీ బిడ్డల కొరకు ప్రార్థించాలి, నీవు ఏ విధంగా నీ కుటుంబం కొరకు ప్రార్థించాలి, నీవు ఏ విధంగా నీ ప్రజల కొరకు ప్రార్థించాలి అనే విషయాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇది మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. మరొక వ్యక్తిని మనం చూద్దాం. ఆయన కూడా తన యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ సమూయేలు
నాట్ 7th చాప్టర్ 29th verse. 7వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే, నిత్యము నిత్యం. చాలండి. ఇక్కడ ఎవరు చేస్తారండి ఈ ప్రార్థన? దావీదండి. దావీదు ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే, ప్రవ్వా నీవిచ్చిన మాట అది సత్యము గనుక నీ సన్నిధిలో, ఈయన ఏమడుగుతున్నాడు చూడండి, నీ సన్నిధిలో నా కుటుంబము నిత్యము ఉండాలని ఆయన కోరుకుంటున్నారండి. నిజంగా ఎంత సంతోషకరమైనటువంటి, ఎంతో శక్తివంతమైనటువంటి ప్రార్థన ఇది. నా కుటుంబం ఎప్పుడు కూడా నీ సన్నిధిలో ఉండాలి ప్రవ్వా. నా కుటుంబం ఎప్పుడు కూడా, నా బిడ్డలు ఎప్పుడు కూడా నిన్ను హత్తుకొని జీవించాలయ్యా. నా బిడ్డలు ఎప్పుడు కూడా నీ పని చేయాలయ్యా. ప్రతి చోట నీకు సాక్షిగా నిలబడాలి ప్రవ్వా అని ప్రార్థన చేస్తున్నాడు ఈ తండ్రి. ఎంతగా ఈ కుటుంబం కొరకు మొరపెడుతున్నాడు ఈ తండ్రి. అక్కడ యోబేమో దహన బలులు అర్పిస్తున్నారు తన బిడ్డల కోసం, తన కుటుంబం కొరకు. ఇక్కడ దావీదేమో తన యొక్క కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. నీ దాసుడైన నాకు నువ్వు సెలవిచ్చావు మాట, ఆ మాటను నెరవేర్చయ్యా. నా కుటుంబం అంతటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకో, నీలో ఉండేటట్టు చెయ్యి, నీలో ఆశ్రదింపబడి నిత్యము మీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయమని మొరపెడుతున్నాను. ఈరోజు మన కుటుంబం కొరకు మనం ప్రార్థించిన వారం ఎన్నో, అది ఆడవాళ్ళ, మగవాళ్ళ, తండ్రి, తల్ల, ఆ తాత, లేకపోతే ఎవరన్నది కాదు, కానీ కుటుంబం కొరకు ప్రార్థించవలసినటువంటి భారము మనపై మోపబడి ఉన్నది. ఎందుకంటే నీకు కూడా తెలియదు దేవుడు అంటే, అది వేరు. నీకు తెలుసు కనుక దేవుడు అడుగుతుంటాడు. షూలమితి అక్కడ పరమగీతాలో చూస్తే ఏమంటుందంటే, నేను ద్రాక్ష తోటలన్నీ కాసుకుంటూ వచ్చాను కానీ నా సొంత ద్రాక్ష తోటను నేను కాసుకోలేకపోయినా అని చెప్తా ఉంటుంది ఆమె. మన పరిస్థితి చివరికి అలా కాకూడదు. మన సొంత కుటుంబాన్ని మనం కాసుకోలేకపోయాము, లేదా మన సొంత కుటుంబాన్ని మనం రక్షించుకోలేకపోయాము, మన సొంత కుటుంబాన్ని ప్రభు సన్నిధిలో మనం ఉంచలేకపోయాము, తీసుకురాలేకపోయాము అనేటువంటి పరిస్థితి మనకి రావడానికి వీల్లేదు. అందరి కొరకు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనపైంది. నీవు నీ కుటుంబంలో మొట్టమొదటిగా రక్షింపడ్డావా, నీదే బాధ్యత. ఒకవేళ నీవే దేవుని ఫస్ట్ తెలుసుకున్నావా, నీదే బాధ్యత. ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధికి వారిని తోడుకు రావాల్సినటువంటి బాధ్యత నీది. వారందరి కోసం ప్రార్థించవలసిన బాధ్యత నీది. కనుక మనం ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టే బిడ్డలుగా ఉందాం. ఎందుకంటే ఈ అంతా కూడా దేవుడు మనకి చూపించినటువంటి మాదిరి. యేసయ్య ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన కూడా మొరపెట్టారండి. ఎవరి కోసమో తెలుసా? తన శిష్యుల కోసం మొరపెట్టారండి. ఒకసారి చూద్దాం. ఈ వచనం చూపించి నేను ముగించబోతున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం. చాలమ్మా. ఇక్కడ యేసుప్రభు వారు ఎప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నారంటే, చివరి సమయంలో మరి గెత్సేమనే తోటకెళ్ళి ప్రార్థన చేస్తున్నారు కదండి, శక్తినిమ్మని. ఆ తర్వాత సిలువ అనేది ఆ శిష్యుడు వచ్చేసి సిలువ కోసం దేవుణ్ణి పట్టుకొని తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఆయన 12 మంది శిష్యులని గ్రంథంలో చూస్తాం, ఇంకా 70 మంది శిష్యులను ఇంకో చోట చూస్తాం. అలాగా ఎంతోమంది శిష్యులు అనేవారు ప్రభు యొక్క నామం బట్టి ఏర్పరచబడ్డారు ప్రభు సన్నిధిలో. అయితే వారే కాదండి, ఆయన్ని వెంబడించినటువంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు. ఆయన స్వస్థతలు చూసి ఆయన వెంబడిస్తూ ఆయన వాక్యాన్ని విన్నవారు కూడా అనేక మంది ఉన్నారు. సో వీళ్ళందరి కొరకు యేసు ప్రభు వారు మొరపెడుతూ ఉన్నారండి. ఎవరికండి? తండ్రికి. ఏమన్నా తెలుసా? అయ్యా వీళ్ళని నీవు కాపాడు, ఎందుకనంటే వీరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ లోకం కొరకు కాదు, వారి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను. నావన్నీ నీవి, నీవన్నీ నావి. వీరు
అంటే ఆ శిష్యులు, నీవు నాకు ఇచ్చావు, వీరందరూ నీవారయ్యా, వీరిని కాపాడు, గొర్రెల వంటి వారు, నేను లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి, మీ సన్నిధి నుంచి అన్నప్పుడు అప్పుడే దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ దేవుని భూమి మీదకి పంపించారండి. ఆ శిష్యుల్ని నడిపించడం కోసం, వారిని దేవునిలో బలపరచడం కోసం మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉత్తరవాదిగా రావడం అనేది జరిగింది. అప్పుడు దేవుని యొక్క ప్రార్థన, పరమ తండ్రి అయిన యేసయ్య దేవునికి మొరపెట్టారండి. ఎవరి కోసం తెలుసా? తన యొక్క శిష్యుల కోసం. ఈరోజు మనం మన సంఘం కొరకు మొరపెట్టాలి, మన సంఘస్థుల కొరకు మొరపెట్టాలి, మన కుటుంబం కొరకు మొరపెట్టాలి, మన యొక్క బంధువుల కొరకు మొరపెట్టాలి. ఎవరైతే నశించిపోతున్నారో ఆ అన్యజనుల గురించి కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా మనం ఉండాలని దేవుడు ఈరోజు హెచ్చరిక చేస్తున్నారు. ఇది హెచ్చరిక అని మనం తీసుకోవాలో, ఆజ్ఞని తీసుకున్నా కూడా మనం పాటించవలసిన వారమై ఉన్నాము. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని మనం వినియోగించుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు ఎందు నిమిత్తమైతే ఈ వాక్యాన్ని మనతో మాట్లాడారో, అంటే మనలో ఒకవేళ మనం మొరపెట్టే మనస్తత్వం పోయిందేమో, ఏదో తిరుగుతా హల్లెలూయా స్తోత్రం అనుకుంటా, లేదంటే ప్రార్థన చేయడం అనేసి అలాంటి పరిస్థితి మన దగ్గర ఉండడానికి వీల్లేదు. మనం ప్రార్థించాలి క్రైస్తవులుగా. ఇది మన యొక్క బాధ్యత. మన కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ఎలాంటి బాధ్యతను మనం కలిగి ఉన్నామో అదేవిధంగా మన సంఘం కొరకు, సంఘస్థుల కొరకు, మన యొక్క చుట్టుపక్కల వారి కొరకు మనం బాధ్యతని కలిగి ఉన్నాం. మొరపెట్టవలసిన అవసరము ఉంది. కనుక ఎందుకంటే మనం మొరపెడితే మన మొరకి ఖచ్చితంగా దేవుడు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేశారు. అయితే ఈ వాక్యాన్ని మనం ఎత్తిపట్టి, ప్రవ్వా నీవు నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేశావు ప్రవ్వా. ఇదిగో నాయనా, నేను నీకు సన్నిధిలో మొరపెడుతున్నానయ్యా, ఫలానా వారి కోసం నేను మొరపెడుతున్నానయ్యా, ఫలానా పరిస్థితి కొరకు నేను మొరపెడుతున్నానయ్యా, నా మొర ఆలకించయ్యా, ఈ కార్యం నా పట్ల జరిగించయ్యా. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఖచ్చితంగా మాకు సహాయం చేస్తావు. మొరపెడితే ఉత్తరం ఇస్తాన్నావు కదయ్యా, నాకు నా మొరకి ఉత్తరమే అయ్యా అని దేవుని సన్నిధిలో మనం అడగవలసిన వారిగా విశ్వాసంతో మనం అడగాలి. ఎందుకంటే ప్రభు సన్నిధిలో ఎస్తేరు అడిగితే ఒక రాజు, ఈ లోకంలో రాజే సహాయం చేశాడు. మరి పరమ తండ్రి నువ్వెందుకు ఇవ్వవు ప్రవ్వా? నీవు సహాయం చేస్తావు ప్రవ్వా, సహాయం చేయమని దేవుని సన్నిధిలో అడగాలి. లోకాసువార్త 18వ అధ్యాయం తీయొద్దండి. 18వ అధ్యాయంలో కూడా మనకు తెలుసు, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి నిత్యం వెళుతూ విధవరాలు అడుగుతుందంట, నాకు న్యాయం తీర్చమని. ఎవరిని అడుగుతండి? న్యాయాధిపతిని కాదండి, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిని. అయినా కూడా ఈమె మాటికి అడుగుతుంటుంటే అతనికి విసుకొచ్చి, అబ్బాయి ఇక విధవరాలు వృద్ధురాలు వచ్చి నన్ను ఇలాగ ఇబ్బంది పెడుతుంది, ఈమెకి న్యాయం తీరుద్దామని అనుకున్నాడటండి. అన్యాయస్తులైన ఒక న్యాయాధిపతి అక్కడ న్యాయం చేస్తే, నిజమైన న్యాయాధిపతి, నిజమైన తండ్రి, ఎంతో గొప్ప దేవుడు, ప్రేమమయుడు, ఆయన మనకి అవసరం తీర్చడండి, తీరుస్తారండి. కాకపోతే మనం మొరపెట్టే విధానం అనేది సరి అయినదిగా ఉండాలి. మన హృదయం ప్రభు సన్నిధిలో ఆయన మీదే ఆనుకున్నదై ఉండాలి. మన యొక్క హృదయము ఆయన పట్ల విశ్వాసమును కలిగినదై ఉండాలి. తప్పకుండా మన మొరను దేవుడు వింటారండి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. నాయన ఇదిగో నాయన ఇంతవరకు కూడా నాయన నీ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్కును నాయన మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. నా తండ్రి ఇదిగో నాయన ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి హెచ్చరికను బట్టి మీకు వందనాలయ్యా. అనేక మంది కొరకు నాయన మొరపెట్టే బిడ్డలుగా మేము ఉండడానికి మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి అయ్యా. అనేక మంది కొరకు ప్రార్థించే బిడ్డలుగా నాయన, అనేక మంది అవసరతల కొరకు నాయన తండ్రి మీ సన్నిధిలో నా మొరపెట్టే బిడ్డలుగా దీనులమైన తండ్రి నాయన, మీ యొక్క తండ్రి నామంలో ప్రవ్వా మేము తండ్రి ఆనుకొని ప్రవ్వా మీ నామాన్ని కలిగి ప్రవ్వా మీ నామానికి మొరపెట్టే బిడ్డలుగా మేము ఉండి తండ్రి మా యొక్క ప్రార్థన మీ సన్నిధికి చేరి నాయన మీ యొక్క కృపా దీవెనలు పొందుకునే బిడ్డలుగా మేము ఉండడానికి మాకందరికీ సహాయం చేయండి. ఒకవేళ ప్రార్థన అవసరతల నిమిత్తం నాయన మేము సరిగ్గా చేయలేకపోతున్నామయ్యా, అనేక మంది కొరకు మేము సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నామయ్యా, మా దేశం కొరకు మేము మొరపెట్టలేకపోతున్నామేమో నాయన, అనేక మార్లు నాయన అనేక మంది ఇచ్చినటువంటి నాయన ప్రార్థన అవసరతలు మర్చిపోతున్నామేమో ప్రభా. అయ్యా మాకు ఇదేనని మీరు ఇచ్చినటువంటి హెచ్చరికను బట్టి మీకు వందనాలు ప్రభా. మమ్మల్ని స్థిరపరచండి నాయన, సరిచేయండి, ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. నాయన అనేక మంది కొరకు ప్రార్థించే బిడ్డలుగా నాయన మా సంఘస్థులు అందరూ ఉండడానికి సహాయం చేయండి ప్రభా.
మీరు మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను ప్రభా నెరవేర్చే బిడ్డలుగా ఉండడానికి, మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి మీ కృపలో మమ్మల్ని నడిపించమని, మా బిడ్డల కొరకు మరపెట్టేటువంటి బిడ్డలుగా ఉండడానికి మమ్మల్ని అందరినీ సరిచేయమని జీవగల మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన తండ్రి మీరిచ్చేటువంటి ఉత్తరం పొందుకునేటి స్థిరమైన హృదయాలు మా అందరికీ దయచేయమని వేడుకుంటూ యేసే ప్రేమగల నామంలో, పరిశుద్ధ నామంలో, కృపగల నామంలో ఈ ప్రార్థన అడిగి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్లాడు. మన మధ్య చక్కగా దేవుని సందేశం మన అందరికీ అందించి దేవుని నామాన్ని మహింపరుస్తూ అదే సమయంలో మనలందరినీ కూడా ఆత్మీయంగా నడిపించిన పాస్టర్ మిస్సెస్ రవికాంత్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. ఇప్పుడు మనం దేవుడు మనల్ని వర్ధిల్లింప చేసిన కొలది కానుకలు చెల్లించుకుందాం. ఏడు 448వ పాట పాడుకుందామండి కానుకల విషయమై. చివరి ప్రార్థనగా పాస్టర్ మిస్సెస్ రవికాంత్ గారు వచ్చి సంఘం గురించి మరి కానుకల గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన.
మహాపరిశుద్ధుల మహోన్నతుల ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన దేవ మీ పరిశుద్ధ పాదములు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నేను ఇదిగో తండ్రి ఇంతవరకు ఆరాధన క్రమంలో మీరుండి ప్రవ్వా మీ కృపను బట్టి నా తండ్రి నడిపించిన విధానాన్ని బట్టి ప్రవ్వా మీరే అధికారిగా ఉండి ప్రవ్వా నా తండ్రి మీరు మా యొక్క తండ్రి నాయన పక్షం నుండి ప్రవ్వా ఈ యొక్క తండ్రి కార్యక్రమం అంతా జరిగి వందనాలు స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. నా తండ్రి ఇదిగో నా ప్రవ్వా మీ యొక్క తండ్రి మా నాయన వాక్యాన్ని బట్టి నాయన మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రవ్వా. అవును తండ్రి మేము మొరపెట్టేవారిగా ఉండి ప్రవ్వా మీరు ఇచ్చేటువంటి నా తండ్రి నాయన ఆన్సర్ని పొందుకోవడానికి నాయన స్థిరమైనటువంటి యోగ్యమైనటువంటి జీవితాలు మా అందరికీ దయచేయమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రవ్వా. విత్తబడినటువంటి నాయన తండ్రి విత్తనములు ప్రవ్వా ప్రతి హృదయంలో ఫలించినట్లుగా నాయన 30దంతలుగా 60దంతలుగా 100దంతలు ఫలించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రవ్వా. మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు. ఇదిగో నాయన మీకు ఆజ్ఞ మేరకు ప్రవ్వా నీ యొక్క తండ్రి పరిశుద్ధ వాక్యాన్ని బట్టి ప్రవ్వా నాయన మేము కలిగి ఉన్న దానిలోంచి నాయన కొద్ది భాగమును మీ సన్నిధికి తెచ్చిండగా నాయన ప్రేమతో అంగీకరించి ప్రవ్వా నాయన మీ యొక్క తండ్రి కృపా దీవెనలు మా అందరిపై కుమ్మరిస్తారని ఆశపడుచున్నామయ్యా. ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంతమైనటువంటి విస్తారమైనటువంటి దీవెనలు ప్రవ్వా అందరూ పొందుకోవడానికి నాయన స్థిరమైనటువంటి యోగ్యమైనటువంటి నాయన జీవితాలను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రవ్వా. మీకు వందనాలు స్తోత్రం ప్రవ్వా. నా తండ్రి ఇదిగో నాయన ఆత్మీయ జీవితంలో కూడా నాయన మేమందరము కూడా నాయన తండ్రి నాయన ఇదిగో ఆస్వాదింపబడిన బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. పరలోక రాజ్యం చేరు యొక్క తండ్రి మార్గంలో ప్రవ్వా స్థిరులైన ప్రవ్వా నా తను ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. లోకము దాని ఆశ నశించిపోతుంది కనుక నాయన దాని వైపుకు మరలకుండా ప్రవ్వా స్థిరమైన బిడ్డలుగా ప్రవ్వా మేము ఉండడానికి నాయన స్థిరపరిచి బలపరచమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రవ్వా. ప్రతి ఒక్క లోక క్రియలన్నీ కూడా లైమొచ్చి చేయమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రవ్వా. మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. నాయన ప్రేమ చెప్పున తండ్రి నాయన విత్తినటువంటి కానుకలను ప్రవ్వా దయతో అంగీకరించి నాయన 100ంతల ఫలాన్ని అందరం పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రవ్వా. నాయన ఇదిగో తండ్రి నాయన మరి మా యొక్క తండ్రి చిన్న మందిరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ మందిరంలో ప్రవ్వా ప్రతి వారం మీ చిత్తానుసారంగా ప్రవ్వా మేమందరం కూడుకోవడానికి మాకు కృప చూపించారయ్యా. మీకు వందనాలు స్తోత్రములు. ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆస్వాదించండి ప్రవ్వా. అనేక మంది ఈ సహవాసంలో ప్రవ్వా నాయన పాలు పంపులు పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మార్గమును తెరవచేయండి అయ్యా. మీరు నా తండ్రి నాయన ఇచ్చినటువంటి ప్రవ్వా ఆ యొక్క తండ్రి ఆజ్ఞను ప్రవ్వా నా తను మాకు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రవ్వా నెరవేర్చబడడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో అడుగుచున్నాం తండ్రి. మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రవ్వా. నా తండ్రి ఇదిగో నాయన మరి సమయంలో ప్రవ్వా నాయన కూడినటువంటి సంఘస్థులందరిని బట్టి మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రవ్వా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సామెల్ గారి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రవ్వా. నా తండ్రి దినాన నాన్ని సన్నిధిలో కనబడలేకైన పరిస్థితిని బట్టి క్షమించి మన్నించి ప్రవ్వా నా తండ్రి మీ సన్నిధిలో ప్రవ్వా స్థిరులై ఉండడానికి నాయన మీరు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రవ్వా. యవన బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి స్టడీస్లో సహాయం చేయండి అయ్యా. మీ చిత్తమైతే ప్రణీత్కి నాయన ఒక మంచి స్కూలు నాయన నా తండ్రి స్కూల్లో సీటు బిడ్డకు అనుగ్రహించండి ప్రవ్వా. తన యొక్క స్టడీస్ని నాయన తను కొనసాగిస్తూ ప్రవ్వా నాయన ప్రతి లోకాన్ని నాయన తన్ని జయించుకుంటూ ప్రవ్వా మిమ్మల్ని హత్తుకొని ప్రవ్వా మీ కొరకు నాయన జీవించేటువంటి శక్తిని ఆలోచన జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించి ప్రవ్వా. మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ప్రశాంతిని కూడా మీరు దర్శించి ప్రవ్వా తన స్టడీస్లో మీ సహాయం దయచేసి నాయన జయమును అనుగ్రహించమని నాయన కుటుంబానికి నాయన మంచి పేరు తెచ్చేటువంటి బిడ్డగా ఉండడానికి మీరు నడిపించి బలపరచండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రవ్వా మిమ్మల్ని హత్తుకొని ప్రవ్వా కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ప్రవ్వా దాని యొక్క తండ్రి కుటుంబం అంతటిని మీ వైపుకు నాయన నడిపించుకునే శక్తిని నాయన బిడ్డకు అనుగ్రహించమని సన్నిధిలో అడుగుచున్నాం ప్రవ్వా. మీకే వందనాలు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. అలాగే తండ్రి నాయన రవికుమార్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. నా తండ్రి నాయన సునీతని నాయన తన ఇద్దరు బిడ్డలను కూడా మీరు దర్శించండి అయ్యా. వారి యొక్క తండ్రి బిజినెస్ అంతట్లో మీ సహాయం దయచేయండి నాయన. జయమును అనుగ్రహించండి. ఆశీర్వాదం దయచేయండి ప్రవ్వా. వారు చేసేటువంటి ప్రార్థన ఈ సన్నిధిలో పెట్టేటువంటి మొరను నాయన దయతో అంగీకరించి ప్రవ్వా వారికి సహాయం చేయమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రవ్వా. నా తండ్రి వారి యొక్క ఆలోచన ఆశ మీకు తెలుసు నా ప్రవ్వా. మీకు ఇష్టమైతే నా తండ్రి దయదలిచి నాయన వారికి ఉన్నటువంటి నాయన ఒక స్థలాన్ని అమ్మాలని ఆశపడుచుండగా నాయన ఒక మంచి రేటుకి నాయన ఆ స్థలం అమ్మబడ్డానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి అవసరతను నాయన తీర్చగల సర్వశక్తిమంతుడు మీరు మాత్రమే నాయన దయదలిచి నా ప్రవ్వా నాయన మీరు అవసరతను తీర్చి ప్రవ్వా మీరే మహిమ పొందమని అడుగుచున్నాం ప్రవ్వా. మీకు వందనాలు స్తోత్రం తండ్రి. అలాగే నాయన బిడ్డల యొక్క తండ్రి స్టడీస్ విషయంలో సహాయం చేసి నాయన జయముతో నింపండి అయ్యా. నాయన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క తండ్రి అనారోగ్యం అంతటినీ కూడా దూరపరిచిన ఆయన బిడ్డలు మీరు స్వస్థపరిచిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నా. మీకు మహిమార్థమైన కుటుంబంగా అనేక మంది కొరకు మొరపెట్టే కుటుంబంగా మీరు ఇచ్చి నడిపించమని అడుగుచున్నాం ప్రవ్వా. సుమిత్ర సిస్టర్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జాషువా బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకునే విధానం బట్టి మీకు వందనాలు. కుటుంబాన్ని మీరు దర్శించి బలపరిచి ప్రవ్వా మీ కొరకు నా తండ్రి బలమైన సాధనాలుగా నిలబడడానికి నాయన వారిని నడిపించండి. వారు చేసే ప్రార్థనలు ప్రవ్వా అనేక మంది సేవకులు నాయన తండ్రి సేవని ప్రవ్వా నడిపించే విధంగా ఉండినట్లుగా సహాయం చేయండి ప్రవ్వా.
మీకు స్తుతులు స్తోత్రములు వందనాలయ్యా. జాషువా బ్రదర్ విషయంలో ప్రభా మీరు కలిగినటువంటి నాయన తండ్రి ఆ యొక్క ప్రణాళికలు నాయన త్వరగా నెరవేర్చి ప్రభా మీ కొరకు నాయన బిడ్డను వాడుకొనమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. నా తండ్రి కుటుంబంలో ఉన్నటువంటి లోటును నాయన మీరు తీర్చగలిగిన దేవుడు, మీకు అసాధ్యమైనది ఏది ఈ లోకంలో లేదు కనుక ఈ కార్యమును జరిగించమని అడుగుచున్నాం ప్రభా. వారి యొక్క తండ్రి జాబ్స్లో మీరు సహాయం చేయండి, ఆశీర్వాదం దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అలాగే నా తండ్రి నా ప్రభా రూసిస్టర్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బ్రదర్ ప్రవీణ్ విషయంలో ప్రభా మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. ఆ బిడ్డ విషయంలో మీరు దినదానికి తండ్రి తెస్తున్న మార్పును బట్టి మీకు లెక్కలేని స్థితులు ప్రభా నీ సన్నిధికి ఎక్కి రాగలిగేటువంటి మనసును కూడా బిడ్డకు అనుగ్రహించు ప్రభా. మిమ్మల్ని హత్తుకునే మనసును బిడ్డకు దయచేతండి అయ్యా. ఆ కుటుంబంలో నా లోటు మీకు తెలుసు ప్రభా, దాన్ని పూరించగల సర్వశక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కుమార్తె చేసే కన్నీటి ప్రార్థన అంతటిని విని ప్రభా నాయన తన ఆ మొరను ప్రభా మీరు ఆలకించి ప్రభా మీరు ఉత్తరం ఇచ్చి నాయన మీ కార్యాల ద్వారా నాయన ఆ కుటుంబానికి ఆ బిడ్డకి ఉత్తరం మిమ్మల్ని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి. ఆమె తండ్రి భర్త కోసం చేసే ప్రతి ప్రార్థన ప్రభా అంగీకరించి నీ కార్యాలు జరిగించమని అడుగుచున్నాం ప్రభా. మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. స్తోత్రము తండ్రి. అలాగే నా ప్రభా నాయన జ్యోతి సిస్టర్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన ఆ కుటుంబంలో ప్రభా బిడ్డకిచ్చిన గొప్ప బాధ్యతను నా తండ్రి నెరవేర్చే శక్తిని బిడ్డకు దయచేయండి అయ్యా. ప్రార్థన శక్తిని బిడ్డకు అనుగ్రహించయ్యా. నాయన వచ్చే ప్రతి ఒక్క ఇబ్బందులు ఇరుకులన్నింటినీ జయించుకుంటూ ప్రభా తన యొక్క తండ్రి అత్త ఇంటి వారందరినీ కూడా నీ వైపుకి నాయన మరల్చే బిడ్డగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. బలమైన శక్తిని బిడ్డకు అనుగ్రహించయ్యా. ప్రార్థన ఆత్మను బిడ్డపై కుమ్మరించి నా తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డపై కుమ్మరించి ప్రభా నీ కొరకు నిలబడే బిడ్డగా ఉండడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి. నాయన తన బిడ్డలిద్దరిని కూడా మీరు దీవించండి, తన భర్తను దీవించి ఆశీర్వదించండి, మీ కృపలో నడిపించండి ప్రభా. మీకు వందనాలు. అలాగే తండ్రి మంజుల సిస్టర్ మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. ఆ బిడ్డకు కావాల్సిన ఆరోగ్యమును నాయన ఆయుష్ను మీరు అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రములు. నా తండ్రి నాయన బిడ్డకి నాయన వాక్య ధ్యానం విషయం నాయన మీరు బలపరచండి ప్రభా. నా తండ్రి అధికంగా అనేక మంది కొరకు నాయన మొరపెట్టే బిడ్డగా ఉండడానికి నాయన మీరు సహాయం చేయండి నాయన. అనేక మంది కొరకు తను మొరపెడుతున్నప్పుడు అయ్యా తన అవసరతలు తీరుస్తానని మీరు వాగ్దానం చేస్తున్నారు ప్రభా. వాగ్దానం నెరవేర్చుకోవడానికి నాయన బిడ్డకి నాయన తండ్రి ఓర్పును సహనాన్ని మీ సన్నిధిలో ప్రభా మొరపెట్టే శక్తిని మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. మీ స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి. అలాగే నాయన తండ్రి సంధ్యారాణి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన తన యొక్క కుమారుని విషయంలో నీ కార్యాన్ని జరిగించండి. ఆవిడలో ఎన్నో మార్పులు మీరు ఇస్తున్నారయ్యా. నాయన మీ చిత్తమైతే ఆ తల విషయంలో కూడా సహాయం చేసి దాన్ని సరిచేసి ప్రభా నా తండ్రి మీరు స్వస్థపరచమని మీ సన్నిధిలో అడుగుచున్నాను ప్రభా. మీకు మాత్రమే సాధ్యము నాయన, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు గనక దయతో ఆ కుటుంబ రక్షణ నిమిత్తము నాయన మీరు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలు. ఎస్తేరమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబంలో ప్రతి అవసరతను తీర్చండి అయ్యా. తన కుమారుని విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా. అలాగే తండ్రి నాయన అన్సయ్య గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారి స్టడీస్ విషయంలో సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇంకొన్ని ఎంతమంది అయితేనైనా ప్రార్థన సహాయత కోరుకుంటున్నారయ్యా వారందరి విషయం మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మా దేని కుటుంబాన్ని మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి మీకు స్తుతులు వందనాలయ్యా. అలాగే నా తండ్రి యవన బిడ్డనైనా నీకు దాన్ని బట్టి మీ సన్నిధిలో అడుగుచున్నాను ప్రభా. తన కుటుంబ విషయంలోనూ నా తండ్రినైనా ఎన్నో తండ్రినైనా మరి వారాలు మేము ప్రార్థన చేసినప్పుడు అయ్యా మీ కార్యాలు జరిగినాయని మేము నమ్ముచున్నాం ప్రభా. మీకు వందనాలు స్తోత్రములు. ఆ బిడ్డను కూడా బలపరిచిన ఆయన యవన కాలంలో మీ కాపుదల్లో ఉంచండి నా తండ్రి. అలాగే ప్రభా యవన కాలంలోనైనా నీ కాడినెత్తుకునే శక్తిని కూడా బిడ్డకు అనుగ్రహించండి. తన జాబులో మీ కృప దయచేయండి అయ్యా. ఆ బిడ్డ యొక్క ఫ్యూచర్ అంతా కూడా నాయన మీ యొక్క కాపుదల్లో ఉంచి నడిపించమని నీ సన్నిధిలో అడుగుచున్నాను ప్రభా. మీకు స్తుతులు స్తోత్రములు వందనాలయ్యా. తన యొక్క స్నేహితుల మధ్య తన యొక్క తండ్రి కొలీగ్స్ మధ్య ఆ బిడ్డ సాక్షికరంగా నిలబడడానికి సహాయం చేయండి ప్రభా. మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి. నాయన ఎదుగో తండ్రి మధ్యాహ్న కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాను ప్రభా. మీ కృపలో నడిపించండి. ఈ సేవా భారమును మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మీకు మహిమకరంగా చేయడానికి మాకు కావాల్సినటువంటి శారీరకమైనటువంటి ఆర్థికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రభా బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని నాయన మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మా ప్రతి అవసరత తీర్చగల సర్వశక్తివంతుడు మీరేనాయన. మా ప్రతి అవసరత మీకు తెలుసు నా ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. కనికరించండి అయ్యా. మా జాబ్స్ విషయంలో మాకు ఆశ్రితమని మీరు అనుగ్రహించండి అయ్యా. నా తండ్రి మా పనులన్నింటిలో మీ కృప దయచేయండి అయ్యా. బిడలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలపరచండి. మీ సేవకే నా తండ్రి నాయన బిడలు ముగ్గురిని బలంగా మీరు వాడుకొనమని అడుగుతున్నాం అయ్యా. వారి స్టడీస్లో మీరు సహాయం చేయండి అయ్యా. వారి యొక్క తండ్రి ఆశల కోరికలు అన్నీ కూడా నాయన మీకు మహిమకరంగా ఉండడానికి అవి తీర్చబడడానికి సహాయం చేయండి అయ్యా. నాయన మీకు వందనాలు తండ్రి. రాకీ నాయన 10th క్లాస్ విషయంలో సన్నిధిలో అడుగుచున్నా అందరికీ నాయన నా తండ్రి నాయన
మాదిరికరంగాను పరమ తండ్రి అని మీ సన్నిధిలో ప్రభా నాయన నా తండ్రి సాక్షికరంగాను బిడ్డ నిలబడడానికి మీరు జ్ఞాపకం చేసుకొని నేను 10th క్లాస్లోనైనా మంచి పర్సంటేజ్ బిడ్డ పొందుకోవడానికి సహాయం చేయండి. గృహంలో మరి నాయన జ్యేష్ఠ కుమారుడు గనక నాయన బిడ్డ నీ బిడ్డ గనక ప్రభా నీ కృపలో నాయన బలపరిచి ప్రభా మన తనకి మీరు అప్పగించే ప్రతి బాధ్యతను నాయన ప్రాపర్గా నెరవేర్చేటువంటి జ్ఞానమును నాయన ఆలోచనలు నాయన బిడ్డకు అనుగ్రహించి నడిపించండి. నీ కొరకు మరింతగా వాడబడ్డానికి నా తండ్రి నాయన బిడ్డకి కృప చూపించి దీవెన అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నా తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు. ఈ యొక్క తండ్రి సంవత్సరం ప్రభా మరి ఈ అకాడమిక్ ఇయర్లైనా ఏమాత్రమునైనా సరి అని విధంగా లేదని మీకు తెలుసు ప్రభా. నాయన చదువుతున్న ప్రతి బిడ్డ కూడా నాయన ఎంతగానో సఫర్ అవుతున్నారు ప్రభా. మరి నా తండ్రి బోర్డు ఎగ్జామ్ రాయిపోతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి మీరు జ్ఞానమును కృపను బిడ్డలకు అనుగ్రహించి నడిపించండి ప్రభా. రాకిని బలపరిచి మీ జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. నా తండ్రి నాయన మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రభా. మరి నాయన ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సన్నిధిలో అడుగుచూ వేడుకుంటున్నాం ప్రభా. నా తండ్రి మా కుటుంబాన్ని మరొకసారి మీకు అప్పగించుకుంటూ మీ కృపా దీవెన దయచేయమని అడుగుతున్నామయ్యా. ఎల్సిసి తరపున ప్రభా జరుగుతున్న ప్రతి ఒక్క నాయన తండ్రి పరిచర్యలు నాయన మీరు దీవించి ఆస్వాదించండి నాయన. మరి హిస్ కింగ్డమ్ మినిస్ట్రీస్ని బట్టి జరుగుతున్నటువంటి నాయన ప్రతి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి మీ రాజ్య వ్యాప్తికే నా ప్రభా నాయన తండ్రి ఇంకనూ నాయన బలమైన సాధనాలుగా నాయన మేము మా కుటుంబం మా సంఘస్థులు వాడబడ్డానికి కృప చూపించమని దేమగల మీ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడు సర్వోన్నతమైనటువంటి యేసే పరిశుద్ధ ప్రేమగల నామంలో ఈ యొక్క ప్రార్థన విన్నపాలు అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధులు అంతేకాదశను తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. పంపుము దేవా నీవే నలతో పంపుము దేవా పంపుము దయా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ కృపా సమాధానం సహవాసం ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన వారు అందరికీ వారి కుటుంబాలకి వారి బంధువులకి వారి స్నేహితులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. January